కడపలో సాక్షి విలేకరుపై దాడి చేయడం అమానుషమని, దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగ్గంపేట జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు జగ్గంపేటలో పాత్రికేయులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పత్రికా ప్రతినిధులు వెలిది వెంకటరత్నం, అడబాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. కడప జిల్లాలో నీటి సంఘం ఎన్నికల సందర్భంగా కవరేజ్ కోసం వెళ్లిన విలేకరుపై దాడి చేయడం జరిగిందన్నారు. మీడియా ప్రతినిధులపై దాడుల్ని విలేకరులందరూ ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో మీడియాపై అనేక చోట్ల విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మీడియా ప్రతినిధులు కవరేజ్కి వెళ్ళిన సమయంలో మొన్న మోహన్ బాబు గారు హైదరాబాద్లో TV9 ప్రతినిధి మీద దాడి చేశారు. కడప జిల్లా మళ్ళీ ఇప్పుడు సాక్షి విలేకరుపై కవరేజ్కి వెళ్ళిన నీటి సంఘం ఎన్నికల సమయంలో కవరేజ్కి వెళ్ళిన సాక్షి విలేకరుపై దాడి జరిగింది. ఇలా ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో చోట ఏదో విలేకరుపై దాడి జరుగుతుంది. దీని అందరినీ మేము అన్ని యూనియన్లకు అతీతంగా విలేకరులు అందరూ ఖండిస్తున్నాం. జర్నలిస్టులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. జర్నలిస్టులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కడపలో సాక్షి విలేకరుపై దాడి చేయడం అన్నది చాలా అమానుషం. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం మా విలేకరులకు అండగా ఉండి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి.